మరి మగధనులు తీసేది మగధనులు ఇస్తారు మాకు ఇచ్చేటప్పుడేమో ఒక నాటికిళ్ళ బస్తనే 2400కి ఇస్తున్నారు. విత్తనాలు వేసుకుని ఒక ఎకరానికి 10 కేజీలు పడతాయి. అప్పుడు ఎంత అవుతున్నారు లోడు? 8-10 వేలు ఏడికి అవుతున్నాయి. మా దాని కొంటే ఇప్పుడు కింటల్కి 2200 కొంటున్నారు. 2200 మంచి లేకుంటే 1700 ఇదే కొంటున్నారు. దాన్ని కూడా కొంచెం గవర్నమెంట్ చూసి ఇది చేయాలని చేస్తున్నాం. వడ్లు వేస్తారు. వడ్లు మా దగ్గర బాగా అయినాయి. వడ్ల పరిస్థితి అంటే వడ్లు ఏమున్నది 2700 కొంటున్నారు, బోనస్ ఇస్తున్నారు. ఎంత కింటాకి మాకు ఇచ్చినప్పుడు 10 కిలో బస్తనే 1100కి ఇస్తున్నారు. అవి ఎట్లా ఇదవుతున్నాయి అనేది మా దగ్గర తీసుకొని మాకు ఇష్టాల కన్నా అంతగానం ఎట్లా ఇస్తున్నారు, అంత రేట్ ఎట్లా పడుతుంది. మొక్కజొన్న చూడు మరి ఘోరం. మొక్కజొన్నలు ఎకరానికి 10 కిలోలు వేస్తాం. 10 కిలోలు వేస్తామంటే అందులో 2 మంది గంటలు వేయాలి, ఇవి వేయాలి. వేసినప్పుడే మాకు 10,000 దాడుతున్నది. మా దాని కొనేటప్పుడు వస్తే 2000 కింటలు కొంటలేదు. తడిసిన వెంటనే 1100 కొంటున్నాం. దాని గురించి మేము ఏం చేయాలనేది ఆలోచన ఉన్నాం. మరి దాని గురించి కంపెనీలు కానీ మరి దాన్ని అర్హతలు దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పట్టించుకోండి. మాకు కూడా గిట్టుబాటు ధర ఇతరాలు తక్కువ ధరకి ఇస్తే మాకు కొంచెం ఏమనిపించేది. మొక్కజొన్నలు ఎంత లోడ్ పడుతున్నది. మా దగ్గర కొట్టినప్పుడేమో 17 రూపాయల కిలో, వాళ్ళు ఇచ్చేదేమో 2400 కిలో పడుతున్నాయి. 2400కు 4 కిలో బతికిస్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? మా దానం అంటే వడ్లేమో కింటల్కేమో 2300, 2500 బోనస్తో 2700 పడుతున్నాయి. వాళ్ళు ఇష్టపడి 10 కిలో వస్తేనే 1100కి ఇస్తున్నారు. మాకు ఒక ఈరియా దొరకట్లేదు. ఈరియా కూడా టైంకి ఇవ్వాలి. గవర్నమెంట్ ఈరియా కోసము ఈరియా మాకు 500 ఇచ్చింది. దాని అంటే ఒకటి ఇచ్చిండ్రు. మళ్ళా ఏంటిది, అది కొనుక్కుంటేనే ఈరికి ఇస్తాం, లేకపోతే ఈరికి ఇయ్యం. గవర్నమెంట్ ఇది అంతా ఎక్కడ పోతున్నది అని ఏడ సప్లై అవుతున్నాయి. అది ఆలోచన రైతు గురించి. కూలీలకు అంటున్నాం, కూలీలకు వాళ్ళకు కూడా బయట 500 తీసుకుంటున్నారు. కానీ 500 పోతే మార్కెట్లో పోతే వాళ్ళకు కూడా ఏం రాదు, ఎంత పడతలేదు. వాళ్ళకు కూడా పాపం ఏమొస్తున్నాయి, అన్ని కంటే అవుతున్నాయి. వాళ్ళకు కూడా గిట్టుబాటు ఉండాలి. పొద్దు కింద తగ్గిస్తే 10 కిలోలు లేకపోతే మనం 20 రూపాయలకి ఇస్తే కూడా పడతలేదు. వాళ్ళకి 10 కిలోలు తీస్తారు ఒక మనిషి. అట్లా అవుతున్నది. దాని గురించి ఆలోచన చేసి ఏదైనా చేయండి.